జిల్లాల్లో వరుణుడు ప్రతాపం చూపించాడు. రాత్రి ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పలు ప్రాంతాలను ముంచెత్తింది. రాష్ట్రంలోనే అత్యధికంగా సిద్దిపేట జిల్లా ముస్తియాలలో 12.3 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. అలాగే మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్లో 11 సెంటీమీటర్లు, అలాగే మహబూబ్ నగర్ టౌన్ లో 7.5 సెంటీమీటర్ల వాన కురిసింది. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేటలో 8.4 సెంటీమీటర్లు, నల్గొండ జిల్లా గుండపల్లిలో 6.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ అకాల వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమవగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలోని పలు జిల్లాల్లో వరుణుడు ప్రతాపం చూపించాడు. రాత్రి ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పలు ప్రాంతాలను ముంచెత్తింది. రాష్ట్రంలోనే అత్యధికంగా సిద్దిపేట జిల్లా ముస్తియాలలో 12.3 సెంటీమీటర్ల భారీ వర్షం నమోదైంది. అలాగే మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్లో 11 సెంటీమీటర్లు, మహబూబ్ నగర్ టౌన్ లో 7.5 సెంటీమీటర్ల వాన కురిసింది. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేటలో 8.4 సెంటీమీటర్లు, నల్గొండ జిల్లా గుండపల్లిలో 6.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ అకాల వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమవగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే అనంతపురం నగరంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్ష బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులు దాటికి ప్రధాన రహదారులపై చెట్లు, విద్యుత్ లైన్లు నేలకొరగడంతో ట్రాఫిక్ కు, విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అనంతపురం సర్వజన ఆసుపత్రిలో ఓ భారీ చెట్టు కూలింది. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రోడ్లపై వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాన తగ్గాక రంగంలోకి దిగిన అధికారులు, స్థానిక నేతలు చెట్లను తొలగించి సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. Hi.